నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఏ స్క్వేర్ ఇండియా తన ఏప్రిల్ కవర్ పేజ్ పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫీచర్ చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్ లోని అందమైన విక్టోరియా హార్బర్ నేపథ్యంలో జరిగిన ఈ ఫోటో షూట్ లో చరణ్ లుక్ మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. డార్క్ బ్లూ కోట్ ధరించి లాంగ్ హెయిర్ తో చేతిలో కుక్క పిల్లను పట్టుకుని ఉన్న ఆయన స్టైలిష్ అపియరెన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఈ మ్యాగజైన్ రామ్ చరణ్ ని కొనియాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. రామ్ చరణ్ గతంలో లేని విధంగా రాయల్ గా, క్లాసీగా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ ఇలాంటి ప్రెస్టీజియస్ మ్యాగజైన్స్ పై మెరవటం ఆయన క్రేజ్ కి నిదర్శనం. హాంకాంగ్ వీధుల్లో ఆయన చేసిన ఈ ఫోటో షూట్ కేవలం స్టైలిష్ గానే కాకుండా ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ లా కూడా ఆయన ఇమేజ్ ని మరింత పెంచింది. ఏ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్ కి ఫోటో షూట్ తో పాటు కవర్ స్టోరీ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూ ఫోటో షూట్ కోసం హాంకాంగ్ లోని విలాసవంతమైన రోజ్వుడ్ హోటల్ ని వేదికగా ఎంచుకున్నారు. అక్కడికి రామ్ చరణ్ వచ్చిన తీరు హోటల్ సిబ్బందిని సైతం మెప్పించింది, ఆశ్చర్యపరిచింది. అత్యంత ఖరీదైన ఆ హోటల్ లాబీలోకి ఆయన చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వచ్చారు. అయ్యప్ప దీక్షలో ఉన్నందున ఆయన అలా రావటం వెనుక కారణం ఉన్నప్పటికీ ఆయనలో కనిపించిన ఆత్మవిశ్వాసం, నిరాడంబరత అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటైన హాంకాంగ్ లో ఒక స్టార్ గా చెప్పులు లేకుండా తిరగటం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి నిదర్శనమని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా చెప్పుకొచ్చారు. RRR తర్వాత గ్లోబల్ స్టార్డమ్ వచ్చిందని, తనపై బాధ్యతలు పదింతలు పెరిగాయని ఈ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తెలిపారు. హిట్స్, ఫ్లాప్స్ ని ఎక్కువగా తలకు ఎక్కించుకోనని చెప్పుకొచ్చారు. తన తండ్రి చిరంజీవి సూచనతో 17 ఏళ్ల వయసులో ప్రారంభించిన అయ్యప్ప దీక్ష తన జీవితంలో క్రమశిక్షణను పెంచిందని తెలిపారు. లేటెస్ట్ మూవీ పెద్ది గురించి రామ్ చరణ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పెద్ది కోసం దాదాపు 1.5 ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి పాత్రలో ఫిట్ గా కనిపించటం ముఖ్యమని, అందుకోసం సుల్తాన్, దంగల్ వంటి సినిమాలకు పనిచేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రామ్ చరణ్ ఏ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటోషూట్, కవర్ స్టోరీ, ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.